పెట్టుకోండి. అప్పుడు వర్షం బయలుదేరాం, కుంభవృష్టి బయలుదేరిన తర్వాత అందరు అన్నారు అయ్యో ప్రోగ్రాం జరగదన్నారు. నేను గమ్మును కూర్చొని ఏం మాట్లాడాల, ముహూర్తం పెట్టింది నేనే, ఎందుకు మాట్లాడాలి మనం అని. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా చూస్తే రోడ్ అంతా పొడిగా ఉంది. అనుకున్నాను మనోడు మీరు పెట్టిన ముహూర్తం ఉండి అన్నారు. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఇలా చూశారు నన్ను, నేనేం మాట్లాడలేదు. పోలీసులు వచ్చారు, వెళ్ళిపోండి మీరు, లేకపోతే ఏదైనా తొక్కిసాడు జరిగితే ఒక్కడు పడితే మిగతా అందరు పడతారు, ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్, మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్. అంటే తెలుగుదేలా ఎన్న దేశంలో తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్లండుపులు కొలు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్త అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే అలాగే శివన్న కూడా వచ్చాడు, తమ్ముడు శివరాజ్ కుమారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఏం చేద్దాం పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇది అన్నాం. వర్షం అయిపోయింది సార్, ఒట్టి టీజర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళినట్టు. అలాగే అన్నారు. స్టేజ్ మీద ఎక్కాం, వర్షం ఆగిపోయింది, గంటన్నర ప్రోగ్రాం జరిగింది. ఇవన్నీ ఎవరు చలవా? ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. అది అక్కడికి నేను వస్తున్నాను. సరే, ఏదైనా శ్రేయస్ మీడియాస్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, పక్క కర్ణాటక, మహారాష్ట్ర, మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు. బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రాం. ఇదో ఇలా అన్నా చాలు, వాడు ముందు కంగారు పడిపోయారు, ఇదేంటి ఇలా తిప్పాడు ఏంటి అని. ఒక సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ. సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది. అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు, అంత దూరం 6 గంటలు ప్రయాణం చేసుకుని వచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్. చాలు ఈ జన్మకి, ఇంకా నేను చేసుకుంటూ వెళ్తాను చెప్పాను నేను. మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను, ఇంకా మంచి మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఏమన్నా మిస్ ఆయన మన ఎడిటర్, ఆయన రాజుగారు, ఎడిటర్ రాజు గారికి, తమ్మిరాజు గారు, మిగతా అంతా ఇక తమ్మన్ గారి టీం అందరూ కూడా, డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా డాక్టర్ సురేందర్ గారు ఎక్కడ ఉన్నారుగా, అనంతపురం జగన్ తర్వాత